హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామండి. అమ్మ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారు. నేను 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళానండి. అందుకని ఒకసారి వెళ్ళొద్దామమ్మ అంటే మా మమ్మీ మమ్మల్ని తీసుకొని వెళ్ళింది. ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయామండి. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మందార చెట్టు. దీనికైతే పువ్వులు మస్తు పూస్తాయండి. నాకు చాలా బాగా అనిపించింది. నేను బ్రష్ చేస్తుంటే వీడియోస్ తీశాను. అవి అమ్మ వాళ్ళ బండి, అలాగే ఎడ్లు వ్యవసాయం తీస్తారు కదా, ఎక్కువగా అమ్మ వాళ్ళు ఉంటుందండి. ఇదేమో ఈ ఎండాకాలం చేపలు పట్టే వాళ్ళ ఇంట్లో కంపల్సరిగా ఉంటాయండి. ఈ చేపలు అమ్ముడు పోకపోతే ఇలా కోసి ఇలా ఎండబెడతారు, బట్టి చేపలు చేస్తారు. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయాము. అలాగే అమ్మ దేవుడికి దీపం కూడా పెట్టేసిందండి. అందరం రెడీ అయిపోయాము. ఇక ఈ టైము 11, 12 అట్లా అవుతుంది. పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి అమ్మ కూడా రెడీ అయ్యేసరికి మాకు ఈ టైం పట్టిందండి. ఇంతకుముందు వీడియోలో పిల్లలకి బ్యాంగిల్స్ ఇలా పెట్టింది కదా, నెక్స్ట్ డే అండి మేము జాతరకి వెళ్ళేది. నెక్స్ట్ డే వెళ్ళాము. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తానో అని పోయి దర్శనం చేసుకొని రావచ్చు కదా, 3 ఇయర్స్ అవుతుందని పిల్లల్ని తీసుకొని వెళ్ళానండి. మా జున్నుగాడు చూస్తున్నాడని తీశాను. రెడీ అయిపోయాం, బయలుదేరామండి. ఆటోకి వెళ్ళి మళ్ళీ నర్సంపేట నుండి బస్సు ఉంటుంది కొమ్మాలకి, వరంగల్ బస్సు ఎక్కి వెళ్ళామండి. మాకు మాత్రం అందరికీ బస్ ఫ్రీ. అలా బస్కి వెళ్ళామండి. ఇప్పుడు కొమ్మాల దర్వాజా వచ్చేసింది. అది బస్ దిగగానే వెంటనే ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీశాను. ఎండ మాత్రం బాగా బీభత్సంగా కొడుతుంది. మాకు ఇది లోపలికి ఎంటర్ అయిపోయాము, దర్వాజా లోపలికి ఎంటర్ అయిపోయాము. మాకు ఆటో కానీ ఏమీ లేదండి అక్కడ. ఎవరు కనబడకపోయేసరికి అసలు జాతర నడుస్తుందా లేదనే డౌట్ వచ్చింది అప్పుడు. కానీ మళ్ళీ వెంటనే పబ్లిక్ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఈ బండ్లు చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా చిన్నతనం అప్పుడైతే మా డాడీ ఈ బండ్లలోనే మేము 4, 5కి అట్లా రెడీ అయ్యి వచ్చేదండి, ఎర్లీ మార్నింగే జాతరకి. ఇక ఇప్పుడు అలా ఏం లేదు. ఆటో కానీ ట్రాలీ కానీ అలా అందరూ కలిసి వస్తున్నారు ఇప్పుడు. అప్పటి రోజులే వేరు, చాలా హ్యాపీ అనిపించేది. ఇక్కడ తినడానికి బొమ్మలు అన్ని షాప్స్ ఉన్నాయి. మేము అన్నీ క్లోజ్ చేశారు కావచ్చు అనుకున్నాము. అసలు జాతర నడుస్తుందో లేదో అనుకున్నాము. ఉగాది లోపు వరకే ఈ జాతర నడుస్తుంది. మలక్కదిగా ఈసారి ఉంది. నాకు హ్యాపీ అనిపించిందండి. ఇది లోపలికి ఎంటర్ అయ్యేది ముందు. ఇది నేను 3 ఇయర్స్ బ్యాక్ వచ్చాను కదా, ఆ టైంలో అసలు ఈ గోపురమే లేదండి. ఇది ఫస్ట్ టైం నేను చూడడం. ఇది కట్టినప్పటి నుండి ఫస్ట్ టైం నేను ఇప్పుడు రావడం. ఇలా ఇది మాత్రం చాలా బాగా మంచి కట్టారు, చాలా బాగుంది. లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. ఇంటికాడ పనులు ఉండడం వల్ల మా డాడీ రాలేదండి. మా మమ్మీనే తీసుకొని వచ్చాము. ఇక ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఇలా దర్శనం చేసుకోవాలి, చూడాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా, అందుకని ఇక అమ్మని తీసుకొని రావడం జరిగింది. ఇది స్టార్టింగ్ దేవుడి దగ్గరికి వెళ్ళే మెట్లండి. స్టార్టింగ్ ఉంటాయి. ఇక్కడ విగ్రహం ఉంటుంది, శ్రీ లక్ష్మీ నరసింహస్వామిది విగ్రహం ఉంటుంది. ఈ జాతర ఏంది అంటే హోలీ అయిపోయిన తర్వాతకి ఉంటుందండి. జాజిరి, కమడ ఇవి ఆడినాక వాటి నుండి వచ్చిన డబ్బులను తీసుకొని హోలీ ఆడుకొని ఆ డబ్బులతోటి ఈ జాతరలకు వచ్చి మేము చిన్నప్పుడు అన్నీ కొనుక్కొని ఆడుకుంటూ వెళ్ళేదండి. ఇక్కడ దేవుడి దగ్గర పసుపు కుంకుమ వేసి అలాగే అగరబత్తి ఇట్లా ముట్టించి కొబ్బరికాయ కొట్టేశానండి. మనకు గుడి లోపల కొట్టడానికి ఛాన్స్ ఉండదు. ఇక్కడ స్టార్టింగ్ అయినా కొట్టాలి, లేక అటు దర్శనం చేసుకొని దిగే ముందైనా ఉంటుంది కొట్టడానికి. ఇక నేను ఇక్కడనే కొట్టేశాను విగ్రహం కాడ. కొట్టేసి ఇక్కడ ఫొటోస్ దిగామండి. ఇది సైడ్కి ఉంటుంది విగ్రహం. ఇది ఏంటనేది తెలియదు నాకు, బట్ అక్కడ ఒకటి విగ్రహం అయితే పెట్టి ఉంటుంది. ప్రతిసారి వచ్చినప్పుడల్లా చూసి వెళ్తాము. ఇలా మా మిన్నగాడు నేను కొబ్బరికాయ కొడుతూ దేవుడికి పసుపు కుంకుమ వేస్తుంటే వాడే వీడియో తీశాడండి. ఇక్కడ వీడియో తీసి లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపల దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చే ముందు మళ్ళీ వీడియో స్టార్ట్ చేశానండి. లోపలికి ఫోన్లు అలో చేయరు కదా, ఆల్రెడీ వీళ్ళని అంటూనే ఉన్నారు, మొబైల్ తీయద్దు అంటే నేను మళ్ళీ బ్యాగ్లోనే వేసేసాను. ఇక్కడండి మళ్ళీ కిందికి వచ్చాక ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. నేను స్టార్టింగ్ అక్కడ దేవుడి దగ్గర కొట్టేసి వచ్చేసాను. ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది. ఇష్టం ఎక్కడ కొట్టేవారు అక్కడ కొడతారు. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసినాక ఇవి మళ్ళీ ఇటు కిందికి మెట్లు ఉంటాయి దిగడానికి. అటు సైడ్ ఉంటాయి, ఇటు సైడ్ ఉంటాయి. అది చూడండి ఈ విధంగా. జనాలు మాత్రం బాగానే ఉన్నారండి. నేను అసలు ఉండరనుకున్నాను, గెస్ చేయలేదు ఇంత జరుగుతుందని. ఈసారి మాత్రం బాగానే ఉన్నారు. మా అమ్మ కూడా డౌట్గానే చెప్పింది, అసలు దేవుడిది 12, 1 గంటల వరకే అసలు గుడి మూస్తారేమో అని ఆగమాగం వచ్చేసినాం మేము. కానీ ఇక్కడికి వచ్చినాక అప్పుడు అబ్బా దేవుడి దర్శనం అయితే అయిందనేది ఒకటి చిన్న హోప్ ఉంది. చూడండి ఇన్ని మెట్లు దిగొచ్చేసాం మేము. చిన్నగా దిగుకుంటూ కిందికి వచ్చేసాము. ఇటు
కిందికి వచ్చిన తర్వాతకి ఇక్కడ మాకు నామాలు పెట్టాడండి ఒక వ్యక్తి. అతని 10 రూపీస్ 20 రూపీస్ ఏమో తీసుకున్నాడు. మా నలుగురికి ఇలా నామాలు పెట్టాడు. ఇది పెట్టిన తర్వాతకి చాలా అసలు మంచిగా అంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకు అక్కడ అసలు టెంపుల్కి వెళ్ళినా ఇక్కడ దేవుడి దర్శనం చేసుకున్నా కానీ అదొక ఫీల్ వేరే ఉంటుందండి. మా ఫేసులు కలకలలాడిపోయినాయి అవి పెట్టగానే. ఇవి పెట్టుకున్న తర్వాతకి ఇక్కడికి రథం దగ్గరికి వచ్చి అందరు ఇక్కడనే దిగుతారు కదా ఫొటోస్. ఇక మేము కూడా ఎందుకు దిగద్దు అని ఆడ దిగేసాం. ఒక 2-3 ఫోటోలు దిగేసి షాపింగ్ చేసేసాం. మా జున్నుగాడికి కార్ తీసుకుందమ్మా, అలాగే మిన్నుగాడికి బ్రాస్లెట్ తీసుకుంది, నాకేమో తినడానికి జిలేబీ తీసుకుంది. అంతేనండి. ఇక మేము తీసుకున్నాం. ఇవి తీసుకొని బయలుదేరేసాం. మా జున్నుగాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కారు వాడికి ఎంతో కొత్త కారు తీసుకున్నది కదా, దాన్ని చూసుకుంటూ ఆడుకుంటూ వచ్చేసింది. అయిపోయిందండి. మేము దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చేసాం. ఇది గోపురం ఒకసారి ఫుల్గా వీడియో తీద్దామని తీస్తున్నాను, కానీ మేము పడితే గోపురం పడతలేదు, గోపురం పడితే మేము పడతలేము. అసలు నాకు వీడియో తీయడం వస్తలేదా లేకుంటే అది పడడమే అట్లా పడతలేదా నాకు అర్థం కాలేదు. వేరే వాళ్ళని తీయమని చెప్పాను కానీ అది ఇక సెట్ కాలేదు. ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీసేసి ఇక మేము బయలుదేరేసాము. అప్పటికే 2-3 అవుతుందండి. ఇక మళ్ళీ నైట్ అయిపోతుందని మళ్ళీ బయలుదేరాము. ఆటో మాత్రం అసలు పోయేటప్పుడు లేదు, వచ్చేటప్పుడు లేదు, మాకు దొరకలేదు. మేము నడుచుకుంటూనే వెళ్ళాము, వచ్చేసాము లోపలికి. మా జున్నుగాడే ఫాస్ట్గా ఉన్నాడు నడవడానికి, కాకపోతే వాడికి కింద పడుతున్నాడని ఇక మళ్ళీ వాడిని ఎత్తుకొని వచ్చేసాము మేము. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.